ఎవడ్రా వాడు? బాక్సాఫీస్ అంటే భయం లేదు, రికార్డులంటే లెక్కలేదు. ఈడిలో తెలియని కసేదో ఉంది. పుష్ప 2లో జగపతి బాబు డైలాగ్ను కొంచెం మార్చి చెబితే ఇలానే ఉంటుంది. పుష్ప నామ్ చోటా హై లేకిన్ సౌండ్ బహుత్ బడా. అవును, టైటిల్ చిన్నదే కానీ పుష్ప పెట్టిన పొలికేక నేషనల్ వైడ్ కాదు, ఇంటర్నేషనల్ వైడ్గా మారుమోగిపోతోంది. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే ఇండియన్ సినిమా బ్రాండ్ అని నిరూపించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం తెల్లవారుజామున భూకంపం వస్తే సాయంత్రానికి దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో పుష్పరాజ్ సునామీ సృష్టించాడు. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అని ఫస్ట్ పార్ట్తోనే తేల్చేశాడు. ఇప్పుడు పుష్ప అంటే ఫైర్ కాదు, వరల్డ్ ఫైర్ మాత్రమే కాదు, వరల్డ్ ఫైర్ అని చూపించాడు. ఇండియన్ సినిమా రికార్డులను తొక్కి పెట్టి నార తీశాడు. బాక్సాఫీసును పీస్ చేశాడు. రప్పరప్ప అంటూ రికార్డులను రఫ్ఫాడించాడు. ఇంటర్నేషనల్ రేంజ్లో ఇండియన్ సినిమా కాలర్ ఎగరేసేలా కుంభి పడేశాడు. అంబాజీపేట నుంచి అహ్మదాబాద్ దాకా, మండపేట నుంచి ముంబై దాకా, పాలమూరు నుంచి పూణే దాకా, కరీంనగర్ నుంచి కోల్కతా దాకా, అమలాపురం నుంచి అమెరికా దాకా సిల్వర్ స్క్రీన్ను షేక్ చేసి పడేశాడు. వాట్ ఏ సినిమా, వాట్ ఏ టేకింగ్, వాట్ ఏ స్క్రీన్ ప్లే, వాట్ ఏ యాక్టింగ్, వాట్ ఏ యాక్షన్, వాట్ ఏ బీజిఎం, వాట్ ఏ కొరియోగ్రఫీ, వాట్ ఏ డైలాగ్స్. ఓవరాల్గా చెప్పాలంటే ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచిపోతుంది. మరీ ముఖ్యంగా మాస్ ఆడియన్స్కు ఇది ఒక మాస్టర్ పీస్. ఇది యాక్టింగ్లో మాస్టర్ క్లాస్, మాస్ సినిమాలకు బెంచ్ మార్క్. ఇకపై మాస్ సినిమాలు వస్తే పుష్పకు ముందు పుష్ప తర్వాత అని చెప్పుకునేంత మాస్ మూవీ ఇది. 3 ఏళ్లు, 300 పంచాయతీలు, క్యాన్సిలేషన్లు, కాంట్రవర్సీలు, వీటన్నింటినీ దాటుకుని పుష్ప కాలు మీద కాలేసుకుని టీవీగా నిలబడ్డాడు. పుష్పగాడి రూల్ ఎలా ఉంటుందో మరోసారి చూపించాడు. పుష్ప 2 గ్రాండ్ సక్సెస్తో సుకుమార్ ఖాతాలో మరో మాస్టర్ పీస్ చేరింది. పుష్ప 2 ముందు హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అనే పదాలు చిన్నవిగా మారిపోయాయి. ఈ మధ్యకాలంలో ఆ మాట వస్తే గత కొన్నేళ్లలో ఒక సౌత్ సినిమాకు ఇంత హైప్ ఎప్పుడు లేదు. అందులోనూ ఏకంగా ఇండియాను దాటేసి ఇంటర్నేషనల్ రేంజ్లో ఫీవర్ పాకడం ఇదే తొలిసారి కావచ్చు. సాధారణంగా ఇంత హైప్ క్రియేట్ అయిన సినిమాలు విడుదల తర్వాత ఆ హైప్ అందుకోలేక బాక్సాఫీసు ముందు తేలిపోతుంటాయి. కానీ ఆ సెంటిమెంట్ను పుష్ప బ్రేక్ చేశాడు. రికార్డులు తుక్కు ర్యాగ్గొట్టాడు. పుష్ప 1కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ సుకుమార్ అయితే పుష్ప 2కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ప్యూర్లీ అల్లు అర్జున్. ఈ మూవీని ఈ విధంగా ఎవరు చేయలేరు కూడా. ఇందులో ఐకాన్ స్టార్ ఏ రేంజ్ పెర్ఫార్మెన్స్ చేశాడంటే ఆ పుష్ప ఫీవర్ ఫ్యాన్స్కు ఒక డ్రగ్లా నరాల్లోకి ఎక్కేసింది. ఒక యాక్షన్లోనే కాదు, ఎమోషన్ సీన్స్లోనూ తనకు పోటీ ఎవరూ లేరని మరోసారి నిరూపించాడు అల్లు అర్జున్. ఈ మూవీలో హైలైట్స్ విషయానికి వస్తే రావు రమేష్ పోలీస్ స్టేషన్ సీన్, స్విమ్మింగ్ పూల్ సీన్, జాతర సీన్, క్లైమాక్స్. ఈ సినిమా సీన్స్ వచ్చేటప్పుడు విజిల్స్తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. పుష్ప 2లో బన్నీ యాక్టింగ్, సుకుమార్ టేకింగ్, యాక్షన్, ఎమోషన్స్ ఇలా దేనికవి సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. ఇలా సినిమాను వేరే లెవెల్కి తీసుకెళ్లిన వాటిలో డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఇండస్ట్రీ మొత్తం చర్చించుకునే రేంజ్లో మాస్ మసాలా డైలాగ్స్ పెట్టారు. ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్ అంటూ చెప్పే డైలాగ్ థియేటర్లు షేక్ అయిపోయాయి. అంతేకాదు ఇలాంటి డైలాగ్స్ ఇంకా చాలానే ఉన్నాయి. పావలా % అంటూ చెప్పే డైలాగ్, నా స్నేహితుడి కోసం నేను వస్తానంటూ తన స్టైల్లో బన్నీ చెప్పిన డైలాగ్, నేను తగ్గాలని చాలామంది చూస్తున్నారు కానీ తగ్గేదే లే అంటూ చెప్పిన డైలాగ్స్తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఎంత పెద్ద హీరో అయినా రిలీజ్ తర్వాత రికార్డుల గురించి మాట్లాడుకుంటారు కానీ పుష్పరాజ్ రిలీజ్కు ముందే అన్ని రికార్డులను మడత పెట్టేశాడు. ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్స్లో రిలీజ్ అయ్యి 1,000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్, ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో కలెక్షన్ల సునామీ, ఇండియాలో ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్ లో 55 కోట్ల గ్రాస్ తో టాప్ లో నిలవడం, మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్లను కలిపితే తొలి రోజే 2,79,000 టికెట్లు బుక్ కావడం, కేరళలో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయిన 12 గంటల్లోపే 1 కోటికి పైగా కలెక్షన్స్ నమోదు చేసిన తొలి తెలుగు సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయడం, హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్ లో 24 గంటల్లోనే 1 లక్ష టికెట్స్ అమ్ముడు పోవడం, పాట్నాలో జరిగిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ కు హైయెస్ట్ లైవ్ వ్యూస్ రావడం, పుష్ప సాంగ్స్ దెబ్బకు యూట్యూబ్ షేక్ కావడం, ఇలా చెప్పుకుంటూ పోతే రిలీజ్ కు ముందే పుష్పరాజ్ రప్ప అంటూ రికార్డులను రఫ్ఫాడించాడు. ఎవరిన్ని విమర్శలు చేసినా, ఎవరిన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరిన్ని ట్రోలింగ్స్ చేసినా, ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావాలని ఎవరెంత బలంగా కోరుకున్నా తగ్గేదే లే అంటూ తన సత్తా చూపించాడు అల్లు అర్జున్. అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందనే అర్థం. అదే పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే
పుష్పరాజు వచ్చాడని అర్థం అన్నంతలా తన స్టామినా చూపించాడు. నిజానికి ఈ సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ టార్గెట్గా చేసినటువంటి కుట్రలు అన్నీ ఇన్ని కావు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన స్నేహితుడు నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపాడు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కేవలం తన స్నేహితుడికి మద్దతు మాత్రమే ఇస్తున్నానని క్లారిటీ కూడా ఇచ్చాడు. అంతే. అదే అతడు చేసిన నేరం అన్నట్లుగా ఒక ఫ్యామిలీ, వారికి సంబంధించిన ఫ్యాన్స్ అల్లు అర్జున్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కేసులు పెట్టడం మొదలుకొని సోషల్ మీడియాలో అల్లు అర్జున్ను కించపరిచేలా ట్రోలింగ్స్ చేయడం, ప్రీ రిలీజ్ ఫంక్షన్లను ఇండైరెక్ట్గా బన్నీ లక్ష్యంగా మాట్లాడడం, ఇలాంటివి చాలానే చేశారు. అన్నింటికీ ఐకాన్ స్టార్ మౌనంగానే ఉన్నాడు. పుష్ప 2 రిలీజ్కు ముందు వచ్చిన మేనియా అంతా ఇంత కాదు. ఈ సమయంలో అంతా పుష్ప 2 సక్సెస్ కావాలని కోరుకున్న ఆ కాంపౌండ్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. చివరికి ఏమనుకున్నారు ఏమో, పుష్ప పేరు లేకుండా అల్లు అర్జున్ ప్రస్తావన తేకుండా ఓ ట్వీట్ పెట్టి వదిలేశారు. ఇలా తను తగ్గాలని చూసిన వారందరికీ తన సక్సెస్తోనే సమాధానమిచ్చాడు ఐకాన్ స్టార్. తగ్గేదే లే అని చూపించాడు. ఇంతకీ పుష్ప 2 సక్సెస్ వెనుక ఎంత కష్టం దాగుంది? మాస్ సినిమాలకు ఇదొక మాస్టర్ పీస్లా నిలిచిందా? ఇంత నెగటివ్ ట్రోలింగ్ను దాటుకునే ఐకాన్ స్టార్ ఎలా సత్తా చాటాడు? తాను తగ్గాలని కోరుకునే వారికి సక్సెస్తోనే సమాధానమిచ్చి తాను తగ్గేదేలే అని ప్రూవ్ చేసుకున్నాడా?